మార్కెట్లోకి బంగారంతో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ హ్యుండై క్రెటా ఈవీ లాంచ్ డేట్ అప్డేట్ వచ్చేసింది. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కంటెంట్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, మీరు ఎప్పుడైనా బంగారంతో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ చూసారా? అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తాజాగా తమ ఓలా S1 Pro Gen 2 వేరియంట్ ని ఓలా S1 Pro సోనా అనే ఒక పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు. సో ఇది వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవడానికి అయితే లేదనమాట. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఓలా సంబంధించిన ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తమ S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ చేసిన తర్వాత మీకు లక్కీ డ్రా కూపన్స్ ఇస్తారంట. అది వేస్తే మీకు లక్కీ ఆ కూపన్ మీకు తగిలితే ఉచితంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీకు వస్తుంది. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు బయట ఎక్కడైనా స్కూటర్ కనిపిస్తే దాన్ని ఆ స్కూటర్ మీద ఒక రీల్ చేసి మీరు సోనా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు కావాలనుకుంటున్నారో ఒక కంటెంట్ అయితే చేస్తే మీ కంటెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తారు. ఉచితంగా బంగారంతో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు పొందవచ్చు. అయితే ఈ సోనా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ అయితే సేమ్ S1 Pro Gen 2 వేరియంట్ లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అదే ఇస్తున్నారు. కొత్తగా ఏమీ డిఫరెన్స్ అయితే లేదనమాట. ఎటొచ్చి ఈ స్కూటర్ యొక్క అవుటర్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో 24 క్యారెక్టర్స్ గోల్డ్ తో పోత అయితే పోసారు. పూర్తిగా అయితే గోల్డ్ తో కాదు, ఇంకా దొంగలించడం స్టార్ట్ అవుతుంది. అలా జస్ట్ పోత వేసారని చెప్తున్నారు. ఎంత పర్సెంట్ తెలియదు మనకి. సో 195 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్, సేమ్ S1 Pro Gen 2 వేరియంట్ స్పెక్స్ ఈ స్కూటర్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, జాయ్ ఈబైక్స్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. దీని పేరే నీమో అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న స్పెక్స్ చూసినట్లయితే 2.9 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 130 కిలోమీటర్లు. అలానే 1.5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. దీంతో 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే వీళ్ళు 17 పైసలు మాత్రమే అవుతుంది ఒక కిలోమీటర్కి రన్నింగ్ కాస్ట్ అని చెప్పి అయితే వీళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 99,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో TFT డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓవరాల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్స్ చూసినట్లయితే కాస్త తున్వాల్ స్టార్మ్ ZX డిజైన్ అయితే కనిపిస్తుంది. అంటే వాటర్ బాడీ కొంచెం మారింది, కానీ ఆ కొంచెం పై బాడీస్ మాత్రం కొంచెం అలా అనిపించింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, GST కౌన్సిల్ యూజ్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షాక్ ఇచ్చింది అనమాట. ప్రీవియస్ గా GST అనేది ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే 12% గా ఉంది. బట్ ఇప్పుడు ఎవరైతే సెకండ్ హ్యాండ్ లో ఎలక్ట్రిక్ వెహికల్ కొంటారో ఆ GST ని 12% నుంచి 18% పెంచారు అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఇది ప్రైవేట్ ఓనర్షిప్ కస్టమర్స్ కి అయితే వర్తించదు. ఇన్ కేస్ మీరు ఒక నార్మల్ పర్సన్, మీరు ఎవరో ఒక ఆల్రెడీ ఒక వెహికల్ మీకు తెలిసిన వ్యక్తి ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు, ఆయన నుంచి మీరు కొనుగోలు చేస్తారు, ఇది ప్రైవేట్ ఓనర్షిప్ కిందకి వస్తుంది. బట్ ఎవరైతే బిజినెస్ పర్పస్ గా ఫ్లీట్ ఆపరేటర్స్ వెహికల్స్ కొంటారు కదా, ఆ బిజినెస్ పర్పస్ కోసం వెహికల్ వాడి వాళ్ళ నుంచి కొంటే మాత్రం దానికి GST అనేది యూజ్డ్ వెహికల్ కింద 12% కాకుండా 18% వరకు GST అనేది పడుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, హ్యుండై క్రెటా ఈవీ మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కార్లు ఇది కూడా ఒకటి. హ్యుండై క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క లాంచ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. జనవరి 17వ తారీఖున భారత్ మొబిలిటీ ఎక్స్పో అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేయబోతున్నారు. హ్యుండై క్రెటా ఈవీలో పెద్దగా డజన్ మార్పులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ అవుటర్ బాడీ ఒకేలాగా ఉండొచ్చు, బట్ ఇంటర్నల్ గా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇతర ఫీచర్స్ అయితే మారబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, JVM కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ మెడికల్ మొబిలిటీ యూనిట్ ని అయితే డెవలప్ చేశారు. ఇది నథింగ్ బట్ ఒక బస్సు లోపలే ఏదైతే మనకి మెడికల్ ఎక్విప్మెంట్ కావాలో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుందన్నమాట. అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఒక హాస్పిటలే ఒక వెహికల్ మీద ఉన్నట్టు అనమాట. సో దీన్ని మనకి PM జన్ ఆరోగ్య యోజన దీని కింద అయితే డెవలప్ చేశారు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో అయితే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అయితే తీసుకెళ్తారనమాట. సో అందుబాటులో వైద్యాన్ని రూరల్ ఏరియాస్ కూడా తీసుకెళ్లడం కోసమే JBM కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేసిన ఒక బస్సులో ఇది ఓవరాల్ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా అందులో ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే, రీసెంట్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఒక ఇంట్రెస్టింగ్ క్లెయిమ్ అయితే చేశారు. వీళ్ళు తమ ఎలక్ట్రిక్ వాహనాన్ని కస్టమర్ కి అమ్మే ముందు, అంటే వీళ్ళు ఎన్ని టెస్టులు చేస్తారని ఒక వెహికల్ కాంపోనెంట్స్ మీద 3,826 కాంపోనెంట్ టెస్టింగ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఒక వెహికల్లో అది మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, చాసిస్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ఇనీషియల్ గా ఒక్కొక్క కాంపోనెంట్స్ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఓవరాల్ టెస్టులు 3,826 టెస్టులు చేసిన తర్వాతే ఆ వెహికల్ ని మేము ఫైనల్ ప్రొడక్షన్ తీసుకెళ్తామని ఏథర్ ఎనర్జీ కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు. దానికి ఉదాహరణకి వీళ్ళ బ్యాటరీ ప్యాక్ మీద 272 టెస్టింగ్లు చేసామని చెప్తున్నారు. అంటే వీళ్ళు AS156 సర్టిఫికేషన్ కి వెళ్ళక ముందే 272 టెస్టులు బ్యాటరీ ప్యాక్ మీద చేశారంట. అలాగా ఇతర బ్యాటరీ ప్యాక్ కాకుండా మోటార్ కానీ కంట్రోలర్ కానీ ఈ టెస్టులు అన్ని ఒక్కొక్క
ఒక్కొక్క ఇండివిజువల్ కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేసుకుంటే 3000 పైగా టెస్టింగ్ చేస్తామని చెప్తున్నారు. అలానే వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ వాటర్ వేడింగ్ టెస్ట్ అని ఇవన్నీ చేస్తాం కాబట్టి మేము ఎక్కువ వ్యారంటీ అనేది ఆఫర్ చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. 5 సంవత్సరాల తర్వాత కూడా స్టిల్ స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. రీసెంట్ గా 8 years or 80,000 kilometers వ్యారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 70% స్టేట్ ఆఫ్ హెల్త్. ఇదంతా పాసిబిలిటీ అవడానికి కారణం వీళ్ళ క్వాలిటీ ఆఫ్ కాంపోనెంట్స్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్ అయితే కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా హ్యుండై కంపెనీ వాళ్ళకి ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్ కంపెనీ వాళ్ళు LFP బ్యాటరీ ప్యాక్స్ అయితే సప్లై చేయబోతున్నారు. అంటే స్పెసిఫిక్ గా ఈ LFP బ్యాటరీ ప్యాక్స్ ని వీళ్ళు ఏ ఎలక్ట్రిక్ కార్ మోడల్ యూస్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఎలక్ట్రిక్ కార్స్ కి అది యూస్ చేస్తామని చెప్తున్నారు. ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో అప్ టు 10,000 లైఫ్ సైకిల్స్ వరకు దీని లైఫ్ స్పాన్ ఉంటుందని చెప్పి అయితే వీళ్ళ పార్ట్నర్షిప్ లో భాగం వీళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. ప్రధానంగా హ్యుండై కంపెనీ వాళ్ళు ఈ బ్యాటరీ ప్యాక్స్ మీద ఇంపోర్ట్స్ చేసుకుని వాటి మీద మళ్ళీ అడిషనల్ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా ఇలా లోకల్ గా పార్ట్నర్షిప్ చేసుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే CATL కంపెనీ వాళ్ళు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారనమాట. 2025 సంవత్సరం నుంచి CATL కంపెనీ వాళ్ళు చైనా దేశంలో 1000 స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే వీళ్ళు ఏదో నార్మల్ 2-wheeler స్వాపింగ్ స్టేషన్స్ కాదు, 4-wheeler స్వాపింగ్ స్టేషన్స్ అనేవి అనమాట. ఈ మధ్యకాలంలో కార్స్ కున్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏమైనా చెప్పుకోవాలంటే ఛార్జింగ్ టైం ఎక్కువ పెట్టాలి. ఆల్మోస్ట్ ఒక 1 hour మినిమం ఒక 1 hour వెయిట్ చేయకుండా 80% ఛార్జ్ అవ్వట్లేదు, అది DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద. సో దానికి సొల్యూషన్ ఇవ్వడం కోసం CATL కంపెనీ వాళ్ళు కార్స్కి స్వాపింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా CATL కంపెనీ వాళ్ళు ఇప్పటికే నియో అనే ఒక కార్ కంపెనీ ఉంది, వాళ్ళకి పోటీ ఇవ్వడం కోసమే ఈ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారని కూడా మనం అర్థం చేసుకోవాలి. మకావ్ మరియు హాంకాంగ్ వంటి దేశాల్లో కూడా ఈ స్వాపింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తారంట. ఇనీషియల్ గా 1000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలనేది వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ చూసిన అయితే అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళు 2020 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లోకి మరొక కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే అల్ట్రావైలెట్ మ్యాక్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో లాంచ్ చేశారు. హై స్పోర్ట్స్ బైక్ ఎడిషన్ అనమాట. అలానే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే బైక్ ఏదైతే ఉంటో టోరర్ అడ్వెంచర్ బైక్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఆఫ్ రోడింగ్ ఎవరైతే ఇష్టపడతారో ఆల్మోస్ట్ ఒక 300cc బైక్ కి కాంపిటీషన్ ఇచ్చే విధంగా 300-350cc ఇంజన్ కి ఒక EV రిలేటెడ్ అంత పవర్ఫుల్ మోటార్ అనేది యూస్ చేసి వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రీవియస్ గా కూడా కొన్ని ఫోటోస్ అయితే వచ్చినాయి అనమాట. మోస్ట్లీ ఆ ఎలక్ట్రిక్ బైక్ ని అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రైస్ ఆల్మోస్ట్ 10 lakhs ఈ రేంజ్ లోనే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. హై రేంజ్ సెగ్మెంట్ లోనే ఈ బైక్స్ అనేది తీసుకొస్తూ ఉంటారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు భారతదేశంలోని అమర్ రాజా కంపెనీ వాళ్ళ బ్రాండ్ అయిన ఆమెరాన్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. వీళ్ళ బ్యాటరీ ప్యాక్ వచ్చి అబ్జార్బెంట్ గ్లాస్ మ్యాట్ AGM అనే ఒక క్వాలిఫికేషన్ కూడా వచ్చిందని చెప్తున్నారు. సో ఎక్కువ సేఫ్టీ ఉంటుందని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మీకు ప్రీవియస్గా కూడా మన ఈవీ న్యూస్ లో చెప్పడం జరిగింది. అమర్ రాజా కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేశారని చెప్పి. మంచి విషయం ఏంటంటే హ్యుండై కంపెనీ వాళ్ళ బ్యాటరీ వెహికల్స్ ఎలక్ట్రిక్ కార్స్ లో అమర్ రాజా బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. అంటే ఇండియాలో తయారు చేసిన ఇండిజీనియస్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు యూజ్ చేయబోతున్నారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.